అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. 10 జిల్లాలు రద్దు అని చెప్పేసి ముచ్చట జోరుగా చర్చనీయాంశమైంది. దాంట్లో భాగంగా సిద్దిపేట జిల్లా రద్దు అనే ముచ్చట కూడా వినబడతా ఉన్నది. ఇప్పుడు ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేరు రాజనర్స్ అని ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న ఎట్లున్నారు? అన్న మంచిగా ఉన్నాం. అయితే నిన్న మొన్న వార్తల్లో కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 జిల్లాలో ఉన్న తెలంగాణను 33 జిల్లాలు చేసి ఈనాడు స్వచ్ఛశ్యామలను కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు 10 జిల్లాలు రద్దు చేస్తామని మాటలు మాట్లాడుతాడు ముఖ్యమంత్రి గారును, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. నిజంగా సిద్దిపేట కళ అనేది ఆనాడు గౌరవ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్ననాడే గౌరవ శాసనసభ్యుడు కేసీఆర్ గారు అప్పటి నుంచి కూడా సిద్దిపేట జిల్లా కావాలని సిద్దిపేట ప్రజలు, సిద్దిపేట వాసులు, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వాసులంతా కూడా ఆనాడు పెద్ద కోరిక ఉండేది. కానీ దాంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు మంచిర్యాల తర్వాత సిద్దిపేట తర్వాత మంచిర్యాలని ఆనాడు కోరిక ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న జిల్లాలో ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది, చిన్న జిల్లాలు ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటామనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 33 జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఈ దుర్మార్గులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదేదో మాటలు మాట్లాడుతుంది. జిల్లాను రద్దు చేస్తే ఎవరు ఊరుకోరు. సిద్దిపేట ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏ విధంగా తీసుకున్నామో, సిద్దిపేట జిల్లా ఏ విధంగా తీసుకున్నామో వాటిని అన్నింటినీ కూడా సురక్షంగా ఉంచుకునే విధంగా చూస్తాం తప్ప జిల్లా రద్దు చేస్తే ఈ ప్రాంత ప్రజలు ఊరుకోరు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక సిద్దిపేట జిల్లా. అన్నయ్య, ఒకవేళ జిల్లా రద్దు చేస్తామనే అంశం మీద గట్టిగా ముందడికి పోతే ఏం చేస్తారన్న? మీ అసలు ఆ ఆలోచన వచ్చినా అటువంటి సమస్య ఉత్పన్నం కాదు, సిద్దిపేట జిల్లా రద్దు కాదు. అటువంటి సమస్య ఉత్పన్నమే అయితే సిద్దిపేట తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేస్తామో జిల్లా వచ్చేదానికి మళ్ళీ పోరాడతాం. ఓకే, థ్యాంక్ యూ అన్న.